లేదా సేవ చేయాలని మంచి ఉద్దేశంతో వాకర్స్ అసోసియేషన్ ఒక అసోసియేషన్గా ఫామ్ అయింది. రిజిస్టర్డ్ అసోసియేషన్ ఇప్పుడున్న అసోసియేషన్ రిజిస్టర్డ్ అసోసియేషన్గా ఫామ్ అయిందని ప్రకటించిన ప్రతి ఒక్కరి సభ్యులందరికీ అలాగే కొత్తగా ఎన్నికైన కార్యవర్గానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తొలి కార్యవర్గానికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సార్ కార్యవర్గంలో ఎలా ఉంటుంది సార్? మామూలుగా సోషల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు మంత్రికి మనం ఏది మంత్రి మధ్య గవర్నమెంట్ చాలా అసోసియేషన్లో పనిచేసినారు సార్. ఎలా ఉంటుందంటే మన సౌకర్యాలు సుఖాలు కొద్ది డాక్టర్ తెలుసుకుంటూ దీంట్లో కొద్ది భాగం నాకు ఇవ్వడం. లైక్ మేము ఏం చేస్తుంటే సంవత్సరానికి 10,000 తీసుకుంటాం. ఇయర్లీ మంత్లీ కాకుండా ఇయర్లీ తీసుకుని ఆ డబ్బులంతా తీసుకుంటాం. అది పెట్టుకొని సోషల్ యాక్టివిటీస్ పెట్టుకుంటాం. సో నేను చెప్పాను అందా లోపలిలో అలాగే చేస్తాను. పైన కొన్ని పనులు వస్తే మేము కొన్ని చేసుకుంటాం. మనం ఎలా చేసుకోవచ్చు ఈజీగా. దీంట్లో ఎలా ఉంటుందంటే అందరూ ఇంత 500,000 మంత్లీ వేసుకోవాలి. ఎవరైతే ఎక్కువ భాగం చేస్తారో వాళ్ళు స్పాన్సర్ అవుతారు. పార్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫలాని డాక్టర్ సహకారంతో పక్కన ఫోటో వేస్తారు. లైక్ 20,000 ప్రోగ్రామ్కి వెళ్ళి 10,000 ఎవరికి చూపిస్తారు అతని ఫోటో వేసి అతని ద్వారా కరెక్షన్ వాళ్ళ ఆధ్వర్యంలో సహకారం స్పాన్సర్ స్పాన్సర్ లేదు కార్మిక ఆకర్షణ జస్ట్ సహకారం ఇలా చేసుకున్నప్పుడు ప్రోగ్రామ్స్ బాగుంటుంది. కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎవరో మా నాన్న మా తాతలు మీద పెట్టుకొని మన అమ్మ మీద పెట్టుకుని చేస్తాం కానీ బాగా ప్రోగ్రామ్స్. అది నాదేమంటే మన కొద్దిగా అందరూ చేస్తూ దీంట్లో మనీ వేస్తూ ఒక చిన్న బడ్జెట్ లాగా పెట్టుకుని ఇయర్లీ మంచి ప్రోగ్రామ్ సార్. ఇంత మాటలు చేస్తే ప్రజలు ఎవరు నమ్మరు సార్. మన సారి చూస్తే ఇంత మాటలు ఇవన్నీ చేసి ఎవరు నమ్మరు. మనం నియంగా వెళ్ళి హెల్ప్ చేసి కొద్ది వాళ్ళ సహాయం ఉపయోగపడితేనే మనం గుర్తిస్తాం. అదర్వైజ్ అన్ని అసోసియేషన్ దాకా అది కూడా ఓట్ కాదు. ఇది నా ఫ్యూచర్ వెళ్ళి మన దగ్గర అందరూ బాగా చదువుతున్న వాళ్ళు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. కాబట్టి మంచిగా డబ్బులు ఈజీగా వస్తుంది. I swear in the name of God, I faithfully, honestly discharge my duties and I shall abide rules and regulations of the association and also I shall maintain dignity, decorum, decency, reputation of this association and I uphold values. నేను ఈశ్వరుడికి ఈ అసోసియేషన్తో ఏ ఇబ్బందులు కలగకుండా అట్లే ఇక్కడ ఉన్న ఆస్తులకు ఆస్తులకు మరియు వసూలు అయిన డబ్బులకి ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా దుర్వినియోగం కాకుండా అట్లనే అసోసియేషన్కి సంబంధించిన క్రమశిక్షణతో ఏ ఇబ్బందులు కలిగించకుండా ముందునే ప్రతిజ్ఞ చేస్తున్నాను. అట్లా ఉండండి. నేను రాలే కదా. ఓకే సార్ ఒకసారి ఇట్లా అనండి అంతా. ఓకే 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 సార్. ఖాద్రీ వాకర్స్ అసోసియేషన్, ఖాద్రీ వాకర్స్ అసోసియేషన్, ఖాద్రీ వాకర్స్ అసోసియేషన్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్.